హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 4,112,00,00,000 మంజూరు. ఆర్థిక శాఖ తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పండుగ సీజన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు తీపి కబురు అందించింది. అదనంగా ₹1,00,00,000 పన్ను మొత్తాన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదల చేసే నెలవారీ నిధులకు ఇది అదనం. పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచుకోవడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ అదనపు నిధుల కేటాయింపులో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా వాటా అయితే దక్కింది. ఏకంగా ₹18,300,00,00,000. సో, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రానికైతే సంబంధించాయి లభించాయన్నమాట. ఈ జాబితాలోనే రెండవ స్థానంలో బీహార్ నిలిచింది. 10,200,00,00,000 అయితే అందాయి. నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న బీహార్‌కు 10,000,00,00,000కు పైగా అదనపు నిధులు సమకూర్చడము ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఊరటనిస్తుందని భావిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇతర రాష్ట్రాలకు లభించిన నిధులు ఇలా అయితే ఉన్నాయి. మధ్యప్రదేశ్ 7,900,00,00,000, పశ్చిమ బెంగాల్ 7,600,00,00,000, మహారాష్ట్ర 6,400,00,00,000, రాజస్థాన్ 6,100,00,00,000. ఈ 6 రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 4,120,00,00,000ను విడుదల చేసింది. సో, తెలంగాణకు 2,136,00,00,000లను విడుదల చేశారు. మిగిలిన రాష్ట్రాలు అందుకున్న అదనపు పన్నుల వాటా విషయానికొస్తే ఉత్తరాఖండ్ 1,136,00,00,000, ఒడిస్సా 4,600,00,00,000, తమిళనాడు 4,144,00,00,000, కర్ణాటక 3,705,00,00,000, జార్ఖండ్ 3,360,00,00,000, ఛత్తీస్‌గఢ్ మూడు వందల 3,462,00,00,000, అలాగే గోవా 392,00,00,000, గుజరాత్ 3,500,00,00,000, హర్యానా 1,100,00,00,000, హిమాచల్ ప్రదేశ్ 843,00,00,000, కేరళ 1,956,00,00,000, మణిపూర్ 727,00,00,000, మేఘాలయ 779,00,00,000, మిజోరం 508,00,00,000, నాగాలాండ్ 578,00,00,000. ఈ నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో సమావేశమయ్యారు. ఆయన వెంటనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు, వాటి విడుదల గురించి వారు చర్చించారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే కేంద్రం ఈ అదనపు నిధులను విడుదల చేయడము గమనార్హం. ఇది రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు మరింత ఊతమిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ అదనపు నిధులు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు పండుగ సీజన్‌లో ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి సహాయపడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.